క్రీస్తును అదినేందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశం కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గత వారము క్రీస్తు సందేశం కార్యక్రమంలో భాగంగా మనము పునీత 2వ జాన్ పాల్ పాపు గారి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాల భాగంగా ఎన్నో విషయాలను నేర్చుకొని ఉన్నాం. ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము మొగ్గగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పుష్పముగా ఏ విధంగా మారవచ్చు, మనకున్నటువంటి పరిస్థితులు అనుకూలమైనటువంటివి కానప్పుడు వాటిని ఏ విధంగా అనుకూలమైనటువంటి వాటిగా మార్చాలో తన జీవిత చరిత్ర ద్వారా, ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి వియత్నాం బిషప్ గారి జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకున్నాం. ఆయన ఎన్నో పాటలు పాడేటువంటి వాడు. చాలామంది వచ్చి ఆ ప్రిజనర్స్, ఖైదీలుగా ఉన్నటువంటి వాళ్ళు వినేటువంటి వారు ఆయన పాడుతుంటే. కానీ ఒకానొక సమయమున నువ్వు పాడకూడదు అన్నటువంటి షరతుని ఆయనకు అందిస్తున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి జైలర్ ఈయనతో లటీన్ భాషలో ఉన్నటువంటి పాటలను పాడించుకోవడం, ఆ పాటలకు ముగ్ధుడై ఆ జైలర్ గారే ఈ బిషప్ గారు పాడాల్సినటువంటి పాటల్ని తనే పాడుకుంటూ ఉండడం ద్వారా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆ పాటల్ని బాగా ఆనందించేటువంటి వారు అని గత వారం అనేకమైనటువంటి విషయాల ద్వారా తెలుసుకున్నాం. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ వారంలో మనము ఓ చిన్న మంద భయపడవలదు, ప్రభువు నీకు రాజ్యం ఇచ్చుట ఆయనకి ఇష్టముగానే ఉన్నది అన్నటువంటి సందేశాన్ని మనం చూస్తున్నాం. లూకా శుభవార్త 12వ అధ్యాయము 32వ వచనము మరియు 34 వచనాలను గమనిస్తే ఓ చిన్న మంద భయపడవలదు అన్నటువంటి వాక్యమును మనం గమనిస్తున్నాం. ఈ వాక్యమును మన ఫ్రాన్సిస్ జేవియర్ అన్నటువంటి ఈ వియత్నాం బిషప్ గారు ఎంత గొప్పగా ఉపయోగించుకున్నాడు, ఎంత గొప్పగా ఆయనకు సహకరించిందంటే, ఆయన నేను చిన్నవాడనైనప్పటికీ కూడా నువ్వు భయపడవలదు అన్నటువంటి ఆ వాగ్దానంతో కూడినటువంటి మాటలు నాకు చాలా భరోసాను ఇచ్చాయి. ఆ వాక్యం కోసమే నేను జీవించగలిగాను అని తన జీవితంలో జరిగినటువంటి విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. ఇదిగో గతములో నాకు అనేకమైనటువంటి విషయాలు, ఈ జైలు జీవితము, లేకుంటే ప్రజలు లేనటువంటి జీవితము, ఒక బిషప్గా నన్ను ఇలాంటి పరిస్థితుల్లో నెట్టివేయబడడం, త్రోసివేయబడడం అన్నటువంటి నేపథ్యము నుండి ఈ వాక్యం లూకా శుభవార్త 12:32 వాక్యం, ఓ చిన్న మంద భయపడవలదు, లిటిల్ ఫ్లాక్ డు నాట్ బి అఫ్రైడ్ అన్నటువంటి ఆ వాక్యము చాలా గొప్పగా నన్ను తాకింది అని ప్రభువు నన్ను పలకరిస్తున్నాడని చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రపంచ నలుమూలల మనం గమనించినట్లయితే ఒక స్త్రీ సభగా మనము అధమ స్థితిలో ఉన్నాము అన్నటువంటి భావన కలుగుతుంది. ఎందుకంటే అనేకమైనటువంటి చోట్ల అనేకమైనటువంటి సిద్ధాంతాలు, డిఫరెంట్ ఐడియాలజీస్, డిఫరెంట్ రిలీజియన్స్ ఆర్ ఎమర్జింగ్. చాలా పుట్టగొడుగుల వలె ఏదేదో రకరకాలైనటువంటి సిద్ధాంతాలు బయటికి వస్తున్నాయి, రకరకాలైనటువంటి ధర్మాలు బయటికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కథోలిక స్త్రీ సభ రావటం లేదు అన్నటువంటి అపవాదు కూడా మనకు ఉన్నది. ఎందుకంటే ఎలా చెబుతున్నారంటే దైవ పిలుపుల కొరత బాగా కనపడుతుంది. నేటి యువతీ యువకులను గమనించినట్లయితే ఎవరూ కూడా ఈ పవిత్రమైనటువంటి మఠవాస జీవితానికి సిద్ధంగా లేరు. అనేకమైనటువంటి యువతీ యువకులు ఎలా ఉన్నారంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, లేకుంటే 6 నెలలు ఏదో ఒకటి ప్రిపేర్ అయ్యి ఒక చిన్నపాటి ఉద్యోగాన్ని సంపాదిస్తే 20 నుండి 30 వేల రూపాయలు నెలకు తీస్తున్నారు. ఇందులో ఒక సంతోషం ఉంది. నేను సంపాదించేటువంటి ఈ 30,000 లేకుంటే 40,000లో నాకు ఒక సంతోషం ఉంది, ఆనందం ఉంది. అండ్ దెర్ ఈజ్ ఎ ఫ్రీడమ్, నాకు ఒక స్వేచ్ఛ ఉంది. కానీ మఠవాస జీవితంలో ఈ స్వేచ్ఛను హరించుకొని పోతుంది. నాకంటూ ఆ లిబర్టీ అన్నటువంటిది ఉండదు. నేను అనుకున్నటువంటి దాన్ని నేను సాధించలేను. నేను అనుకున్నటువంటి ఆ గ్యాడ్జెట్ గానీ, ఈ మెటీరియలిజంని నేను ఉపయోగించలేను. అన్నీ కూడా షరతులతో కూడినటువంటి ట్రైనింగ్, క్రమశిక్షణ, షరతులతో కూడినటువంటి జీవితాన్ని నేను జీవించాలి.
ఈ నేపథ్యములో దైవ పిలుపుల కొరత చాలా మటుకు పడిపోయింది. కాబట్టి స్త్రీ సభ పెరగటం లేదు అన్నటువంటి ఒక ఆలోచన వస్తుంది. అందుకే ఈ నూతన సహస్రాబ్దిలో విశ్వాస పయనము చాలా గొప్పది. విశ్వాస జీవితము చాలా విశిష్టమైనది. దీనిని నేను నా జీవితం ద్వారా నిలబెట్టాలి. నాకు కూడా ఇక్కడొక సందేహం, ఇక్కడొక ఘర్షణ ఉన్నది. నేను ఎలాంటి తప్పు నేను చేయలేదు. ఏ తప్పుడు భావాన్ని నేను ప్రకటించలేదు. ఎవరిని కూడా నేను తప్పుడు దోవలో పయనించేటట్లుగా కారణం కాలేదు. కానీ నేను ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఈ జైలు జీవితం, కడగనల జీవితము చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను సైతము ఆ యువతీ యువకులు ఏ విధంగానైతే దైవ పిలుపులకు సిద్ధంగా లేరో, నేను సైతము ఏ పాపము చేయలేదు కాబట్టి నేను కూడా ప్రపంచం వైపుగా వెళ్తే నా ద్వారా కొన్ని ఆత్మలు పోతాయి అన్నటువంటి ఆలోచన ఈ ఫ్రాన్సిస్ జేవియర్ అన్నటువంటి బిషప్ గారికి వస్తూ ఉంది. తప్పు చేయకుండా నేనెందుకు బాధింపబడాలి? తప్పు చేయకుండా నేనెందుకు ఈ కటకటాలను లెక్కించాలి? అన్నటువంటి భావనలో ఆయన ఉంటున్నాడు. అయితే ఆయన చివరిగా నిర్ణయం చేసుకున్నది ప్రభు వాక్యమును బట్టి, ఓ చిన్న మంద నీవు భయపడవలదు అని ఆ వాక్యాన్ని చాలా శక్తివంతముగా మార్చుకొని, తన సత్తువగా మార్చుకొని విశ్వాస పయనాన్ని మొదలు పెడుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యంలోనే గతములో ఆయనకు ఇద్దరు బిషపుల మధ్య జరిగినటువంటి ఒక సంఘటనని మనకు తెలియజేస్తున్నారు. ఒకానొక రోజున ఒక విందులో ఇద్దరు బిషప్ గారు తారసపడ్డారు ఒకరికి ఒకరు. ఎదురుపడిన తర్వాత చాలాసేపు విందును ఆరగించిన తర్వాత మాట్లాడుకుంటున్నారు. ఒక్కొక్క డయాసిస్, ఒక్కొక్క మేత్రాసనం గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. అందులో మొదటి బిషప్ గారు, మేత్రానులు ఏం చెబుతున్నారంటే, ఒకప్పుడు నేను మొదటిగా బిషప్ గారు అయినప్పుడు నా మేత్రాసనములో 145 మంది గురువు విద్యార్థులు ఉండేటువంటి వారన్నారు. నా మేత్రాసనంలో 145 మంది గురు విద్యార్థులు ఉండేటువంటి వారు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరానికి కేవలం ఒక్కడు గురు విద్యార్థిగా వచ్చాడు. మరి అతను చివరి వరకు నిలుస్తాడా? ఈ పోరాటములో, ఈ క్రమశిక్షణ, ఈ వేదాంత చదువులను అభ్యసించడములో నిలవగలడా? అతను గురువు అవుతాడా? అన్నటువంటి ఆందోళన, ఆవేదన నాలో ఉంది. 145 మంది నేను బిషప్ గారు అయినప్పుడు, కానీ ఇప్పుడు కేవలం ఒక్కడే అని వాపోతున్నాడు తన ఎదురుగా కూర్చున్నటువంటి మరొక బిషప్ గారితో చెప్పుకుంటూ. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొక బిషప్ గారు ఏం చెప్తున్నారంటే, నేను ఇప్పుడు 7 సంవత్సరాల బిషప్ గారిని. మేత్రాసనంలో పీఠాధిపత్యమును 7 సంవత్సరాలు ముగించుకొని ఉన్నాను. ఈ 7 సంవత్సరాలలో నేను 7 మందిని మాత్రమే గురువుని చేశాను. బికాజ్ దెర్ వర్ నో వొకేషన్స్. డిజర్న్మెంట్ అన్నటువంటిది లేదు. సంవత్సరానికి ఒక్కరు అన్నటువంటి రీతిలోనే సాగింది. 7 మందిని మాత్రమే నేను గురువులను చేశాను. కానీ ఆశ్చర్యంగా బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ రెండవ బిషప్ గారి యొక్క మేత్రాసన జీవితంలో 140 మంది గురువులను నేను పాతిపెట్టాను. అంటే చంపి పాతి పెట్టడం కాదు. ఆల్ వర్ సీనియర్ ప్రీస్. అందరూ కూడా వృద్ధాప్యములో సమర్పణ జీవితాన్ని జీవించినటువంటి గురువులు. 7 సంవత్సరాల్లో 140 మంది. అతిశయోక్తిగా కనపడుతుంది. కానీ ఉన్నటువంటి వాస్తవం, జరిగినటువంటి విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే ఆ సీనియర్ సిటిజన్స్, సీనియర్ ప్రీస్ట్లంతా కూడా మరణించారు. లేదా ఆ సీనియర్ పెద్ద గురువులంతా కూడా సమర్పణ జీవితం, రిటైర్డ్ లైఫ్, యాక్టివ్ మిషనరీస్గా లేరు. కేవలం 7 మందిని మాత్రమే నేను గురువులను చేయగలిగాను అని గురువుల కొరత, దైవ పిలుపుల కొరత విషయాలను వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటున్నారు.
అలానే మాట్లాడుకుంటూనే వాళ్ళు అంటున్నారు, 80-90% పరిచర్య నేనొక్కడినే చేయాలి ఈ మెత్రాసనంలో. మనము మన బిషప్ గారు మనము చాలా ఈ అదృష్టవంతులం. చాలామంది గురువులున్నారు మనకి. చాలామంది బిషప్ గారు అందరిని చేస్తున్నారు. వారికి పరిచర్యని ఏర్పాటు చేస్తున్నారు. అన్ని చోటులకి పంపుతున్నారు. కానీ వారి నేపథ్యంలో ఆ ఇద్దరు బిషప్ గారుల యొక్క నేపథ్యమును మనం గమనించినట్లయితే 80% పని బిషప్ గారులే చేస్తున్నారు. ఎందుకంటే గురువులు లేరు. ఆ గురువుల కొరత వలన ఆ విధంగా జరిగింది. ఇంకొక విషయం ఏమిటంటే వాళ్ళు తర్కించుకున్నటువంటి విషయాలు ఈ విధంగా ఉన్నాయి. ఒక్కొక్క గురువు 3 విచారణని చూసుకోవాలి. గురువుల కొరత ఉండటం వలన ఒక్క గురువు ఒక విచారణకు కాదు, 3 విచారణలని ఇతనొక్కడే చూసుకోవాలి. అంటే ఊహించుకోనండి, ఎంత టైట్ షెడ్యూల్, ఎంత విపరీతమైనటువంటి పని భారము, పరిచర్య భారము. ఎన్నని చూడగలడు ఒక వ్యక్తి? ఒక విచారణ మామూలుగా సగటున మన విచారణ చూస్తే విచారణ మరియు సబ్‌స్టేషన్ ఒకటి కాకుంటే 4, కొన్నైతే 9, 12, 14 కూడా ఉన్నటువంటి విచారణలు ఉన్నాయి. గురువుల కొరత వలన అలానే పెట్టి ఉన్నారు. కానీ వీరిద్దరి నేపథ్యంలో విషయం ఏమిటంటే ఒక్క విచారణ గురువు 3 విచారణలను చూసుకోవాలి. ఎంతమంది ప్రజలు, ఎంతమంది సందర్శన, ఎంతవరకు చేయగలడు? ఇవన్నీ ఒక యువకుడు లేక ఒక యువతి వింటూ ఉంటే ఎవ్వరైనా ముందుకొస్తారా గురువులు కావాలని? కన్యాస్త్రీలు కావాలని ముందుకొస్తారా? మఠవాస జీవితాన్ని హత్తుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారా అని మనము ఆరా తీయాలి, ధ్యానం చేయాలి. అయినప్పటికీ కూడా అంటున్నాడు, ఓ చిన్న మంద భయపడవలదు. ఇది నా పని, రాజ్యమునిచ్చుట నీ తండ్రికి ఇష్టమే అంటున్నాడు. అంటే ఇక్కడ దైవ కార్యములు జరుగుతాయి. మనమేదో బాధపడుతున్నాము, కష్టపడుతున్నాము, మనం చేయనటువంటి తప్పుకి భరించాల్సి వస్తుంది, మాటలు పడాల్సి వస్తుంది, లేకుంటే అది చాలా బాధాకరమైనటువంటి స్థితుల్లోనికి మనం నెట్టబడుతున్నాము. మనం అన్నిసార్లు కూడా తప్పుగా అర్థం చేసుకోబడి ఉన్నాము అన్నటువంటి ఆలోచనల నుండి ప్రభు వాక్యం మనం తాకాలి. ఈ లూకా శుభవార్త 12వ అధ్యాయము 32వ వచనము, చిన్న మంద, యూ లిటిల్ ఫ్లాక్, డు నాట్ బి అఫ్రేడ్, భయపడవలదు, ఇది నా ఇష్ట ప్రకారముగా జరుగుతుంది అని చెబుతున్నారు. వాక్యాన్ని గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలోనే దీనికి అనేకమైనటువంటి ఉపమానములు, అనేకమైనటువంటి ఉదంతములు, పరిస్థితులు, సంఘటనలు చాలా ఉన్నాయి. ఇలాంటి చరిత్రను అంటే నేను చిన్న మందను, నేను ఏమీ చేయలేదు, నా వల్ల ఏమీ కాదు, లేకుంటే నేను ఏమైనా చెప్పగలనా అన్నటువంటి స్థితికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనం గమనించినట్లయితే మోషే ప్రవక్త ఉన్నాడు. మోషే ప్రవక్త జీవితము చాలా దగ్గరగా చూస్తే ఏమీ లేనటువంటి వాడు. అందులో ఇజ్రాయేలు జాతి చాలా పని చేసేటువంటి వారు, కూలీలు, బానిసత్వములో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి ఫరో రాజును ఎదుర్కొన్న నిలబడగలరా అన్నటువంటి ఆ నేపథ్యం నుండి మనము మోషే జీవితాన్ని చూస్తే, ఇదే మోషేతో నత్తివాడు, సరిగా మాట్లాడడం రాదు, చాలా హై టెంపర్డ్ మ్యాన్, చాలా కోపం, అలాంటి వాడిని నాయకుని చేసి అలాంటి వాడి చేత ఫరో రాజుని ఓడిస్తున్నాడు ప్రభు. చిన్నవాడు అని అనుకోలేదు. ప్రభు మాట్లాడి ఉన్నాడు, నీ తోడుగా నీ అన్నదమ్ముని ఇస్తాను, అహరోన్ని ఇస్తాను, ఆయనతో కలిసి నువ్వు ముందుకు సాగు అని చిన్నవారైనటువంటి వీరి చేతనే గొప్ప రాజ్యాధినేత అయినటువంటి ఫరో రాజుని తుదముట్టించి ఉన్నాడు. అదే విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యూదిత్ హలోఫర్నేస్ అనేటువంటి రాజును ఎంత ఘోరంగా ఓడించారో చూశాం. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎస్తేరు జీవితం, ఓ ప్రాఫెటెస్, ప్రవక్తి. అయితే ఆమె హమాస్ అనేటువంటి ఆయన్ను ఏ విధంగా ఓడగొట్టిందో మనం చూస్తున్నాం. ఇప్పటికీ కూడా మన నేపథ్యము
మన కథోలిక నేపథ్యమును చూస్తే రోమ్ నగరంలో ఉన్నటువంటి ఆ కొలోజియం అనేటువంటి అక్కడ ఇప్పటికి గూడా పోపు గారు శిలువ మోస్తారు. కారణం ఏమిటి? సంకేతం ఏమిటి? లేక సందేశం ఏమిటిక్కడ? ఇదిగో ఏ సిలువనైతే మీరు కాదనుకున్నారో, లేకుంటే ఏ సిలువనైతే యేసు ప్రభువుకి నెట్టి అతి అధికమైనటువంటి భారాన్ని మోపి ఆయన చేత ఆ శిలువ మరణానికి గురి చేసి ఉన్నారో, అవమానమునకు గురి చేసి ఉన్నారో, అదే శిలువ ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది. అదే శిలువ ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఆ శిలువను నమ్ముకున్న వారు ప్రపంచాన్ని పాలిస్తున్నారు అన్నటువంటి గొప్ప సందేశాన్ని సంకేతపూర్వకంగా ఆ కొలోజియంలో పోపు గారు శిలువ మోస్తారు ఇప్పటికీ గూడా. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, ఎంత గొప్పగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వ్యక్తిగతంగా. వ్యక్తిగతంగా యూదీతు, ఎస్తేరు, మోషే, తర్వాత పోపు గారు చాలామంది చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో చరిత్ర ద్వారా, గతం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి నీ ద్వారా కూడా ఆ ప్రభువు సాధించాలనుకుంటున్నాడు. నీ ద్వారా కూడా చేయలేనటువంటి అసాధ్యమైనటువంటి పనులను చేయించాలనుకుంటున్నాడు, నిరూపించాలనుకుంటున్నాడు. ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు ఎవరైతే ప్రార్థనాపరులుగా ఉంటారో, ప్రభువుపై అధికమైనటువంటి భారాన్ని వేసి ముందుకు సాగుతారో వారి జీవితాలను చక్కబెడతాను. నా కోసం, నా పరిచర్య కోసం, నా రాజ్యము కోసం, నా మాట కోసం, నా సందేశం కోసం ఎవరైతే నిలబడగలరో వారిని నేను లేవనెత్తుతాను అని ఈ ఫ్రాన్సిస్ జేవియర్ అన్నటువంటి వియత్నాం బిషప్ గారికి శుభ సందేశముగా అందుతోంది. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, ఇంకా చాలా గొప్ప సంఘటన ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకునేది. జీవితము ఎలా వెక్కిరిస్తుందంటే, ఎలా అవమానపానాలు చేస్తుందంటే, లేకుంటే దేవుని పైన నమ్మకం కోల్పోవడానికి కారణాలను ఎట్లా వెతికి పెడుతుందంటే అంతగా చేస్తుంది. మనం న్యాయాధిపతుల గ్రంథములో చూస్తాం. 7వ అధ్యాయంలో గిద్యోని చరిత్ర. గిద్యోను అనేటువంటి ఆయన్ను, న్యాయాధిపతి అయినటువంటి ఆయన్ను దేవుడు ఎన్నుకొని మిద్యానీయులపైకి యుద్ధానికి పంపుతున్నాడు. మిద్యానీయులపైకి యుద్ధానికి పంపుతున్నాడు. ముఖ్యంగా 2వ వచనం చూస్తే అక్కడ మొదలవుతుంది. దేవునికి ఆయనకు మధ్య జరిగినటువంటి సంభాషణ ప్రవక్త ద్వారా. మిద్యానీయులపైకి గిద్యోను 32,000 మందిని రెడీ చేసుకున్నాడు యుద్ధం చేయడానికి. ఇజ్రాయేలు జాతి నుండి అందరినీ 32,000 మందిని తయారు చేసుకుంటున్నాడు వారిని ఎదుర్కోవడం కోసం. ముందుకు వెళ్ళే సమయంలో అప్పుడే చెబుతున్నాడు, 32,000 మంది అవసరం లేదు, 10,000 మంది చాలు, 10,000 మంది చాలు. ఎదురుగా భయంకరమైనటువంటి మిద్యానీయులు అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాల్బలము, కండబలము, ఏనుగులు, గుర్రాలు, రౌతులు, సైనికులు, సైన్యాధినేతలు, రాజులు సైతం కూడా యుద్ధానికి ఇజ్రాయెల్ పైకి వస్తున్నారు. తన దగ్గర ఉన్నటువంటి సైన్యం అసలు సరిపోదు. అయితే ప్రభువు ఏమంటున్నాడు, ఆ సరిపోనటువంటి దానిలో నుండే 10,000 మంది చాలు. మళ్ళీ 32,000 నుండి 10,000 మందికి వస్తుంది ప్రకటన. ఎవడికి నమ్మకం వస్తుంది? ఇది నిజంగా దేవుడు పలికిస్తున్నటువంటి మాటేనా? ఎందుకంటే ప్రవక్తలు లేక గురువులు మేము కూడా కొన్నిసార్లు వేరే మాటలు మాట్లాడొచ్చు. ఆ మాటల్ని మీరు నిజంగా దేవుని భాషగా లేకుంటే దేవుని సందేశంగా అనుకోవచ్చు. ఎప్పుడు నేను సైతాను చేత శోధింపబడి నీకు తప్పుడు మాటను అందిస్తే నువ్వు దాన్ని పాటిస్తున్నావు. అక్కడ గిద్యోను కూడా అదే పరిస్థితి. 32,000 మందితో నాకు ఒకానొక సమయంలో దేవుని యొక్క ప్రేరణ కలిగింది. నేను 32,000 మందిని సిద్ధం చేసుకున్నాను. కానీ తర్వాత ఏమవుతుంది? 10,000 మంది అంటున్నారు. ఇది నమ్మలేని పరిస్థితి. ఇంకా 10,000తోనే అయిపోలేదు. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, ప్రభువైనటువంటి దేవుడు తన వాణి ద్వారా మళ్ళీ చెబుతున్నాడు, 10,000 మంది కూడా అవసరం లేదు, 300 మంది చాలు. 10,000 మంది కూడా అవసరం లేదు, 300 మంది సరిపోతారు. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, అప్పుడు చెబుతాడు, యుద్ధము యెహోవాది. యుద్ధం చేసేటువంటి వాడు దేవుడు, పరిష్కరించేటువంటి వాడు కూడా ఆయన. సమస్య పరిష్కరించేటి కూడా ఆయనే అన్నటువంటి సందేశంతో మనతో మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, ఈ నేపథ్యంలో ఒక్కొక్కరము కూడా ఈ విరిగి నలిగినటువంటి హృదయాలను దైవానికి పనిముట్లుగా సమర్పణ చేయాలి.
మనది విరిగిపోయినటువంటి హృదయం. నలిగిపోయినటువంటి జీవితం. కానీ ఆ విరిగిపోయినటువంటి హృదయముతో, నలిగిపోయినటువంటి జీవితమును దేవునికి సమర్పణ చేసినప్పుడు, అది ఒక సాక్ష్యముగా నీవు మలచి ఆయన పట్ల అత్యంతమైనటువంటి విశ్వాసమును ప్రదర్శించినప్పుడు, అవి పనిముట్లుగా, దేవుని పనిముట్లుగా, గాడ్స్ ఇన్‌స్ట్రుమెంట్స్‌గా పనిచేస్తున్నాయి. యూ విల్ ట్రూలీ టెస్టిఫై that your heart was broken. యువర్ లైఫ్ వాస్ షాటర్డ్. అంటే విరిగిపోయినటువంటి జీవితమును దేవుడు ఎలా నిలబెట్టాడు, నలిగిపోయినటువంటి జీవితమును దేవుడు ఎలా సరిచేశాడు అన్నటువంటి దాన్ని నువ్వు చెప్పుకుంటూ పోతే అది దేవుని అస్త్రంగా మారుతుంది. దానినే మనం సాక్ష్యం అంటాం. దాన్ని టెస్టిమనీ, విట్నెస్ అని చెబుతున్నాం. దైవ పనిముట్లుగా నీ సాక్ష్యము, నీ విలిగిపోయినటువంటి జీవితము, నలిగిపోయినటువంటి జీవితము అంత గొప్పగా ఉపయోగపడుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అప్పుడు చెబుతున్నాడు ప్రభువు, ఇదిగో ఈ 300 మందితోనే నువ్వు చేసేటువంటి యుద్ధం నీకు ఫలాన్ని అందిస్తుంది, నీకు విజయాన్ని వరింపచేస్తుంది. మిద్యానీయులపై నీవు ప్రకటన చేయి, యుద్ధాన్ని ప్రకటించు, అది నీకు విజయంగా వస్తూ ఉంది అని చేయడంతో గిద్యోని చరిత్రలో మనం అత్యంత గొప్ప విజయాన్ని చూశాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా ప్రియమైనటువంటి దేవుడు మనల్ని ఓ చిన్న మంద భయపడవలదు అని భరోసాతో కూడినటువంటి మాటలు, వాగ్దానంతో కూడినటువంటి మాటలని మనకు అందిస్తున్నాడు. కావున పునీత 2వ జాన్ పాల్ పాపు గారి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలలో దేవునిపై నీవు చిన్నవాడవని కాకుండా, లేకుంటే అసంఖ్యాకమైనటువంటి వాడవన్నటువంటి కాకుండా, లేకుంటే అల్పమైనటువంటి జాతి అని, అల్పమైనటువంటి ప్రజలము అన్నటువంటి భావము కాకుండా, చిన్న మందైనప్పటికీ నా ప్రభువు గొప్పవాడు, నా దేవుడు చాలా మహిమ కలిగినటువంటి దేవుడు అని ఆయన పట్ల అత్యంతమైనటువంటి విశ్వాసమును ప్రదర్శించు. విజయం నిన్ను వరిస్తుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పటికీ కూడా విశ్వాసమును కోల్పోయినటువంటి వ్యక్తులుగా మలచమని దేవుణ్ణి అడుగుదాం. ఎప్పటికీ కూడా విశ్వాసమును కోల్పోయినటువంటి వ్యక్తులుగా మలచమని, దీవించమని దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, క్రీస్తు సందేశంలో పునీత 2వ జాన్ పాల్ పాపు గారి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలను మనం నేర్చుకుని ఉన్నాం. వచ్చే వారం మరొక అభ్యాసంతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.